హలో వ్యూవర్స్, నమస్తే అండి. మా ఛానల్కి స్వాగతం అండి. ఇప్పుడు మనం బాయిల్డ్ ఎగ్ని ఫ్రై చేసుకుందాం అండి. ముందు ఎగ్స్ని బాయిల్ చేసి పైన పీల్స్ అన్ని తీసి పక్కన పెట్టేశానండి. ఇక నెక్స్ట్ బాండీలో ఆయిల్లో అల్లం చిన్నులపాయల పేస్టు, కోకో పౌడర్ యాడ్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, వెరీ సింపుల్ ప్రాసెస్తో మనం ఈ ఫ్రైని తయారు చేసుకుందాం అండి. వెరీ న్యాచురల్గా మనం ఈ ఫ్రైని తయారు చేద్దామండి. ముందు ఆయిల్తో అల్లం చిన్నులపాయల పేస్టు, కోకో పౌడరు చక్కగా ఫ్రై చేసుకుందామండి. ఆ తర్వాత అందులో రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేద్దామండి. మన టేస్ట్ని అనుసరించి అది కూడా ఫ్రై చేసుకుందామండి. ఆయిల్ కొద్దిగా తక్కువ అనిపించిందండి, అందువల్ల మళ్ళీ కొద్దిగా యాడ్ చేస్తున్నానండి. ఇక ఎగ్స్ని మనం నిలువుగా పీసెస్లాగా కట్ చేసుకుందామండి. ఒక్కో ఎగ్ని 2 పీసుల్లాగా తయారు చేసుకుందామండి. చూస్తున్నారు కదా, ఏ విధంగా మన ఫ్రైలో అల్లం చిన్నులపాయలు, కోకో పౌడర్, రెడ్ చిల్లీ ఫ్రైలో ఈ పీసెస్ని యాడ్ చేద్దామండి. ఈ విధంగా ఒక్కోటిగా ఆ ఫ్రై మసాలాలో యాడ్ చేసేద్దామండి. వెరీ టేస్టీ హెల్తీ ఫ్రై అండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అన్నీ యాడ్ చేసేసి పైన కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేద్దామండి. మళ్ళీ రెండో వైపు కూడా వీటిని టర్న్ చేసేస్తే చక్కగా పేస్టు పీసెస్కి అంటుతుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా 1 నిమిషం పాటు అలాగే ఉంచేసి మసాలాలో లో ఫ్లేమ్ మీద ఉంచేద్దామండి. పైన కొన్ని కొరియాండర్ లీవ్స్ యాడ్ చేద్దామండి. వెరీ న్యాచురల్గా మన ఫ్రై రెడీ అయిందండి. బై అండి.